డీటెయిల్ చూస్తే టీవీకే పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బలపరీక్షకు వెళ్లవద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఇప్పటికే టీవీకే అధినేత సీఎం విజయ్ బలపరీక్షలో నెగ్గారు. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పెరియా కప్పురెన్పై శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక్క ఓటుతో నెగ్గాడు. ఓటింగ్పై తనకు అనుమానాలున్నాయంటూ డీఎంకే అభ్యర్థి పెరియా కరుపెన్ హైకోర్టును ఆశ్రయించారు. టీవీకే పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బలపరీక్షకు వెళ్లవద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఇప్పటికే టీవీకే అధినేత సీఎం విజయ్ బలపరీక్షలో నెగ్గారు. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పెరియా కురప్పన్పై శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక్క ఓటుతో నెగ్గాడు. ఓటింగ్పై తనకు అనుమానాలున్నాయంటూ డీఎంకే అభ్యర్థి పెరియా కరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు.